Hi friends, you welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So in this particular session, we are going to discuss the MCQs of 10th March current affairs. 10th March current affairs related MCQs we are going to discuss here. Multiple choice questions. So then I'll start discussing one by one. The first and foremost one, recently which countries, the countries where is the first integrated plant based on ocean thermal energy conversion which was in discussion is located under first integrated plant based. So this keyword plant based ocean thermal energy conversion, ocean thermal energy conversion which was in discussion అంటున్నాడు. So countries first integrated plant based on ocean thermal energy conversion that has been recent in discussion in Kavaratti anamata. Kavaratti. So then it is the capital of Lakshadweep anamata. Lakshadweep capital మనకు తెలిసింది. So Lakshadweep Islands in India and it's developed by the National Institute of Ocean Technology, developed by NIOT అన్నమాట. NIOT మనకు తెలుసు చెన్నైలో ఉంది కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. ఓషన్ టెక్నాలజీ అండర్ ఇది దేని కింద అంటే వర్క్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ under Ministry of Earth Sciences. Ministry of Earth Sciences, and this plant is designed to be the world's first to simultaneously generate electricity and produce a portable water anamata. So that is a specialty. Electricity తోటి పాటు parallel గా electricity ని ప్రొడ్యూస్ చేయడమే కాకుండా ప్యారలల్గా పోర్టబుల్ వాటర్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. పోర్టబుల్ వాటర్ అంటే తాగే నీళ్ళని రెండింటిని ఒకేసారి ప్రొడ్యూస్ చేసే మెకానిజం అనమాట, ఫస్ట్ ఇన్ ద వరల్డ్. సో ఇట్స్ డెవలప్డ్ బై ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, అండ్ దిస్ ప్లాంట్ ఈస్ డిజైన్డ్ టు బి ద వరల్డ్స్ ఫస్ట్ టు simultaneously generate ఎలక్ట్రిసిటీ యాజ్ వెల్ యాజ్ అ పోర్టబుల్ వాటర్ అనమాట. పోర్టబుల్ వాటర్ అంటే తాగే నీళ్ళు. సో తాగే నీళ్ళు 1 lakh లీటర్స్ పర్ డే, ఒక రోజుకి పోర్టబుల్ వాటర్ 1 lakh లీటర్ పర్ 1 డే తయారు చేయగల కెపాసిటీ ఉందన్నమాట. 1 lakh లీటర్ పర్ డే, దట్ ఈస్ ద కెపాసిటీ హియర్. ఎలక్ట్రిసిటీ వచ్చినప్పటికి 60 to 65 kilowatts, 60 to 65 kilowatts of electricity and 1 lakh లీటర్స్ పర్ డే వాటర్ని ప్రొడ్యూస్ చేయగల కెపాసిటీ ఉన్నదన్నమాట. సో యూజింగ్ విచ్ మెథడ్? యూజింగ్ మెథడ్ కాల్డ్ OTEC. దిస్ వన్ యూజింగ్ మెథడ్ కాల్డ్ OTEC, ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్. ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ మోడల్ అనమాట. ఇది టెంపరేచర్ డిఫరెన్స్ని బేస్ చేసుకుని, అంటే ఓషన్ వాటర్ ఆ సర్ఫేస్ మీద ఉండే వాటర్, తర్వాత లోపల ఉండే ఆ కోల్డ్ బెడ్స్ మీద ఉండే వాటర్ మధ్య టెంపరేచర్స్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని దీన్ని తయారు చేస్తారనమాట. దట్ ఈస్ అ పాయింట్. ద ప్రాజెక్ట్ అబ్జర్వ్డ్ ఇన్ ఆర్ డెవలప్డ్ ఇన్ కవరత్తి ఆఫ్ లక్షద్వీప్ ఈజ్ కన్సిడర్డ్ యూనిక్ విత్ ద అఫీషియల్స్ డిస్క్రైబింగ్ ఇట్ యాజ్ అ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ ఇట్స్ కైండ్ గ్లోబల్లీ అనమాట. గ్లోబల్గానే ఫస్ట్ అని చెప్తున్నారు. సో ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్ హియర్. Moving to the next one, and according to the WHO, World Health Organization, which is the second country to eliminate world leprosy? Second country in the world అంటున్నాడు. ఆప్షన్స్ జోర్డాన్ ఇచ్చారు. జోర్డాన్ ఇస్ అ ఫస్ట్ కంట్రీ అనమాట. జోర్డాన్ ఫస్ట్ కంట్రీ. చిలీ ఇచ్చారు. చిలీ ఈజ్ ద సెకండ్ వన్. ఒమన్, UAE ఇవి కాదు. సో దెన్ విత్ దిస్ మైల్ స్టోన్ చిలీ హ్యాస్ బికమ్ the first country, అంటే ఇక్కడ సెకండ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, ఫస్ట్ ఇన్ సౌత్ అమెరికా, ఫస్ట్ కంట్రీ ఇన్ ద
అమెరికన్స్ అనమాట. అమెరికన్ కాంటెక్స్లో ఫస్ట్ ఇన్ అమెరికా to achieve this recognition, and the second country in the world after Jordan. According to WHO, according to World Health Organization, the Pan American Health Organization, so no local cases of leprosy has been reported in Chile for more than 30 years. సో ఇక్కడ PAHO ఉందన్నమాట, వాళ్ళకి PAHO అంటారు. అంటే PAHO అంటే ఏంటి అని అంటే అక్కడ పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ అనమాట. పాన్ అమెరికన్ అంటే మొత్తం కంప్లీట్ అమెరికాకి, నార్త్ సౌత్ అమెరికాకి మొత్తానికి అనమాట. పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇన్ 30 ఇయర్స్లో నో లెప్రసీ కేస్ వాజ్ ఫైల్డ్. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. అందుకని దే అనౌన్స్డ్ లెప్రసీ ఫ్రీ నేషన్గా అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. సో లాస్ట్ కేస్ ఎప్పుడు డిటెక్ట్ అయింది అంటే లాస్ట్ కేస్ ఆఫ్ లెప్రసీ డిటెక్టెడ్ ఇన్ 1993, 1993లో డిటెక్ట్ అయింది అనమాట. Chile is now is the 21st country worldwide and the 6th in the Americas to eliminate at least one neglected tropical disease. ఇది ఒక స్పెషల్ పాయింట్ అనమాట. సో ఇక్కడ మరి చిలీ స్పెషాలిటీ ఏంటి అని అంటే చిలీ ఈజ్ ద కంట్రీ నౌ 61st country. Chile is the 61st country in the worldwide anamata, worldwide and 6th American nation to eliminate at least one NTD అంటాం. NTD అంటే ఏంటి అంటే నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ అంటారు. నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్. సో మినిమం ఒక్కటైనా నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ని క్లియర్ చేసిన 61st టాప్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఎవరు అంటే చిలీ, అండ్ 6th అమెరికన్ కంట్రీ చిలీ అనమాట. దట్ ఇస్ అ పాయింట్ హియర్ వీ హ్యావ్. And WHO defined leprosy elimination as a prevalence rate of less than 1 case per 10,000 population. రిమూవ్ చేసాం లెప్రసీని కంప్లీట్గా, లెప్రసీ లేదు అని ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారు అని అంటే WHO స్టాండర్డ్స్ ప్రకారం. WHO స్టాండర్డ్స్ ఏం చెప్తున్నాయి అని అంటే లైక్ 1 case per the prevalence rate of less than 1 case. Prevalence less than 1 case per 10,000 పాపులేషన్. 10,000 పాపులేషన్కి ఒక కేసు కంటే తక్కువ కేసు నమోదు అవ్వాలన్నమాట. 10,000 పాపులేషన్లో ఒక కేసు కంటే తక్కువ కేసు గనక టర్న్ అయితే అండర్ WHO గ్లోబల్ లెప్రసీ స్ట్రాటజీ, దెన్ WHO గ్లోబల్ లెప్రసీ స్ట్రాటజీ ఇయర్ అంటాం. లెప్రసీ స్ట్రాటజీ డికేడ్ అని దేన్ని అంటామంటే 2021 to 2030, 2030 నాటికి దీన్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలనే ప్లాన్లో ఉంది. కాబట్టి దెన్ దట్ ఈస్ ద కాంటెక్స్ట్. లెప్రసీ డికేడ్ అనమాట, డికేడ్. దట్ ఈస్ ద పాయింట్ హియర్. సో మనకు తెలుసు లెప్రసీ ఈజ్ క్రానిక్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ కాజ్డ్ బై ద స్లో గ్రోయింగ్ బ్యాక్టీరియం అనమాట. మైకోబాక్టీరియం లెప్రే అనే దాని నుంచి వస్తుంది అనమాట ఇది. దెన్ ఐ రైట్ హియర్. దిస్ చిలీ కదా, ఇక్కడ రాద్దాం, ఇక్కడ నోట్ చేద్దాం. లెప్రసీ is a chronic infectious disease అనమాట. Disease caused by mycobacterium leprae. దీనిలో వస్తుంది అనమాట, ఈ మైకోబాక్టీరియం ద్వారా వస్తుంది అనమాట. That is the context here we have. So answer B is the correct one. Moving to the next one. KG George, who passed away recently, then was associated with which field antunnadu? KG George. So then recent ga he passed away. So then
in belongs to cinema అన్నాడు, పాలిటిక్స్, స్పోర్ట్స్ నో, he belongs to Indian Army. ఆన్సర్ డి ఇస్ ద కరెక్ట్ వన్ అనమాట. మనకి డి ఇస్ ద కరెక్ట్ వన్. మనకి లాన్స్ హవిల్దార్ కేజీ జార్జ్. సో రిటైర్డ్ హవిల్దార్ అనమాట, ఆయన ఆర్మీలో వర్క్ చేశారు. హూ వాజ్ అవార్డెడ్ తర్వాత వీర్ చక్ర అవార్డీ కూడా అనమాట. వీర్ చక్ర అవార్డీ ఫర్ హిజ్ హీరోయిక్. దేనికి వచ్చింది అని అంటే దాన్ని వీర్ చక్ర 1965 ఇండియా పాక్ వార్లో లైక్ పాస్డ్ అవే ఇన్ కేరళ అనమాట. సో ఇండియా పాక్ వార్లో ఈయన యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు వీర్ చక్ర అనౌన్స్ చేయడం జరిగింది. ఈ పాస్డ్ అవే ఇన్ కేరళ, బిలాంగ్స్ టు కేరళేట్ అనమాట. సో దెన్ కేరళ అట్ ద ఏజ్ ఆఫ్ 95 చనిపోయారు ఆయన. హిస్ ఫ్యామిలీ సో లైక్ ఈ బిలాంగ్స్ టు కేరళ అనమాట. లాన్సే హవిల్దార్ కేజీ జార్జ్. సో దెన్ ఇండియన్ ఆర్మీ వెటరన్ అండ్ వీర్ చక్ర అవార్డీ. And he served in the Crops Signals and fought in 1965 war anamata. So restoring the critical communication lines under heavy shelling anamata. Very special person. So then దీన్ని obituaries కింద మనకి అడగడానికి స్కోప్ ఉంటుంది అనమాట. వీటిని obituaries అంట. చనిపోయిన పర్సన్స్, ఫేమస్ పర్సన్స్ ఉంటారు కదా, ఆ లిస్ట్లో అడగడానికి స్కోప్ ఉంటుంది. సో ఆన్సర్ డి ఇస్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which Indian Union Minister was honoured with the India-UK Achievers Award 2026 in London? So then Union Minister honoured with the India-UK Achievers Award. India-UK Achievers Award. So Dharmendra Pradhan కాదు, అశ్విని వైష్ణవ్ కాదు, జయంత్ చౌదరి, Piyush Goyal, Rajiv Chandrasekhar. No. So then answer C is the correct one. Jayant Chaudhary. So then Union Minister of State manaki Jayant Chaudhary. Union Minister of State for independent charge anamata. Independent charge for skill development and entrepreneurship. So Union Minister for independent charge anamata, independent charge minister. So Jayant Chaudhary, he received India UK Achievers Award 2026 in London anamata, which was observed in London. So that is the context here we have. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్. ఈ అవార్డు వచ్చేటప్పటికి అవుట్ స్టాండింగ్ అచీవర్స్ ఎవరైతే ఉంటారో, హీ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ అచీవర్స్ ఫర్ బీయింగ్ పాత్ బ్రేకింగ్ ఇండియన్ హూ స్టడీడ్ ఎట్ యూకే ఇన్స్టిట్యూషన్, స్పెషల్లీ ఇన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అనమాట. లండన్ స్కూల్ ఆఫ్ LSE అంట. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివి ఇండియాలో దెన్ టాప్ సీడెడ్ ఒక పొజిషన్లో ఉన్నారు కాబట్టి సో హీ రికగ్నైజ్డ్ విత్ దిస్ పర్టికులర్ వన్. ఆర్గనైజర్ ఎవరు అంటే, దీన్ని ఆర్గనైజ్ చేసేది ఎవరు అంటే, ఈ అవార్డు ప్రొవైడ్ చేసేది, ఆర్గనైజ్ చేసేది NISAU అనమాట. సో NISAU స్టాండ్స్ ఫర్ నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అల్మనీ యూనియన్ అనమాట. ఆర్గనైజర్ నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అల్మనీ యూనియన్ అనమాట. అల్మనీ యూనియన్ అక్కడ చదివిన విద్యార్థుల గ్రూప్ అనమాట. అల్మనీ యూనియన్ దట్స్ పార్ట్. సో దీన్ని అంతకుముందు ఇండియన్స్ ఎవరెవరికి వచ్చాయంటే ఈ అవార్డ్స్, ఇండియన్స్ అంతకుముందు రాజేష్ తల్వార్కి వచ్చాయి, కరణ్ గోకని అంటే వీళ్ళందరూ డిఫరెంట్ ఫీల్డ్స్లో వాళ్ళు అనమాట. గోకని అండ్ రాజేష్ తల్వార్
ఈయన ఆథర్ అనమాట, రాజేష్ తల్వార్ ఆథర్, ఈయనకి రావడం జరిగింది. అంతేకాకుండా తర్వాత సుచిన్ బజాజ్ కూడా వచ్చింది. దెన్ వీళ్ళు ఈ ఎంటర్ప్రెన్యూర్స్ దే ఆనర్డ్ విత్ దిస్ పెట్లర్ అవార్డ్ అనమాట. That is the context. Answer C is the correct one. Moving to the next one. Where was the Guinness World Record Lezim dance performed on the International Women's Day 2026? 2026 అంటున్నాడు. పూణే, నాగ్పూర్, ముంబై, డాంబివ్లీ, నాసిక్ అంతా మహారాష్ట్ర ఇచ్చాడు మనకి. మహారాష్ట్రలో కొన్ని ఫేమస్ సిటీస్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పాయింట్ ఏమంటున్నాడు, లెజిమ్ డ్యాన్స్. ఈ లెజిమ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టర్న్ చేసిన సిటీ ఏది అని అడుగుతున్నాడు. ఎక్కడ అది రికార్డ్ వచ్చింది అని అంటున్నాడు. సో ఆన్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఉంది కదా మనకి, March 8 కదా, 8th మార్చి ఇంటర్నేషనల్ విమెన్స్ డే కదా, ఐడబ్ల్యూడి కదా. సో ఐడబ్ల్యూడి 2026 స్పెషాలిటీ ఏంటి అంటే 9,111 9,111 విమెన్ అనమాట. విమెన్ అండ్ స్టూడెంట్స్ they performed a mass lezim dance in a place ekkada ante Dombivli of Maharashtra anamata. Maharashtra. So they created a new Guinness Book record. They created a Guinness Book World Record anamata. So and then breaking the earlier record held by Sangli. Earlier record Sangli పేరుతో ఉంది అనమాట. ఆ రికార్డ్ ని బ్రేక్ చేయడం జరిగింది అనమాట సంగ్లీ. సో సంగ్లీ సిటీ ఇన్ మహారాష్ట్ర, అది సంగ్లీ సిటీ కూడా మహారాష్ట్రలోదే. దాని పేరుతో ఉన్న రికార్డ్ని ఇది బ్రేక్ చేయడం జరిగింది అనమాట. సో అక్కడ 5,000 లోపు స్టూడెంట్స్ తోటి విమెన్ డాన్స్ టర్న్ చేస్తే ఇప్పుడు 9,000 అనమాట, అది రికార్డ్. సో ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ హియర్ అనమాట మనకి. సో దట్ ఈస్ అ పాయింట్. So then Dombivli. So Deputy Chief Minister Eknath Shinde launched an ఇక్కడ ముంబైలో కనుక మనం చూస్తే రీసెంట్ పార్ట్లో ఈ సందర్భంగానే అనమాట మనకి ఏక్నాథ్ షిండే దట్ డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర, he launched HPV Eknath Shinde Deputy CM DCM అనమాట ఆఫ్ మహారాష్ట్ర launched HPV వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ కూడా ఈ సందర్భంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. క్యాంపెయిన్ అండ్ పింక్ ఓవిడి, అంతేకాకుండా పింక్ ఓపిడి ఇన్ ముంబై అనమాట. ముంబైలో లాంచ్ చేయడం జరిగింది. HPV వ్యాక్సిన్ క్యాంపెయిన్ వాజ్ లాంచ్డ్. More than 20,000 girls aged 14 years or less will receive the Gardasil 4 vaccine free of cost. Gardasil vaccine ఇవ్వడం జరిగింది అనమాట వీళ్ళకి. ఈ Gardasil 4 vaccine ని ఫ్రీగా ఒక 20,000 మంది గర్ల్స్కి ఇవ్వడం జరిగింది. HPV వ్యాక్సిన్ అనమాట. సో దాన్ని జనరల్గా ఏంటి అని అంటే ఈ హెచ్పివి వ్యాక్సిన్ మనం వింటూ ఉంటాం. సో గార్డాసిల్ అనేది ఈ హెచ్పివి వ్యాక్సిన్ పేరు నేమ్ అనమాట, ఆ మోడల్ పేరు అనమాట. సో ఆ మాలిక్యూల్స్ యూజ్ చేసే దాని పేరు మనకి గార్డాసిల్ అనమాట. గార్డాసిల్ 4ని ఇవ్వడం జరిగింది. జనరల్గా ఇదేంటి అంటే 9 to 14 years, 14 to 15 to 45 years వాళ్ళకి ఇస్తారు. ది డోసెస్ వేరియేషన్ అనమాట. సో దట్ ఈస్ ద థింగ్ బిహైండ్ దిస్ పర్టికులర్ వన్. ఇదే సందర్భంగా హెచ్పివి అంటే లైక్ విమెన్స్ డే సందర్భంగా ఈ హెచ్పివి డోసెస్ని
టర్న్ చేయడం జరిగింది. సో దట్ ఇస్ అ పాయింట్. ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ అదనమాట. ఎక్కడ? ముంబై అనమాట, ముంబై. సో మనకు తెలుసు హెచ్పివి ఈజ్ అ డైవర్స్ ఫ్యామిలీ ఆఫ్ వైరసెస్. తెలుసు, హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటాం కదా. హెచ్పివి స్టాండ్స్ ఫర్ హ్యూమన్ పాపిలోమా వైరస్. Human papilloma virus and is far more widespread than understood, and almost 80% of the population might encounter it once in their lifetime. Suggest generally experts ఏం చెప్తారు అంటే హెచ్పివి వ్యాక్సిన్స్ ఆర్ ద నీడ్ ఫర్ ఆర్ అని చెప్తున్నారు ప్రజెంట్ పార్ట్లో, క్యాన్సర్ నుంచి బయటపడడానికి అనమాట. సో అంటే ఈ హెచ్పివి ఈజ్ అ డైవర్స్ ఫ్యామిలీ ఆఫ్ వైరసెస్ అనమాట. నాట్ ఆల్ ఫార్మ్స్ ఆర్ ప్రైమరీలీ లింక్డ్ టు క్యాన్సర్, బట్ క్యాన్సర్ ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి వ్యాక్సినేషన్ని హోల్డ్ చేస్తారనమాట. దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్. దట్ ఈస్ ద వన్. Moving to the next one, answer D is the correct one. Which state government recently signed an MOU with the three Finnish companies, Finnic company, fintech companies, for the modernization of Sassoon Dock. Sassoon Dock అంటున్నాడు. సో దెన్ ద ఎవరో అని అడుగుతున్నాడు. కేరళ ఇచ్చాడు, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర అండ్ తమిళనాడు ఇచ్చాడు. దెన్ ద ఆన్సర్ ఇస్ మహారాష్ట్ర, కరెక్ట్ వన్. మహారాష్ట్ర గవర్నమెంట్ సైన్డ్ MOU అనమాట. మహారాష్ట్ర గవర్నమెంట్ signed an MOU, Memorandum of Understanding, with the three Finnish companies. Three Finnish companies, companies to modernize Sassoon Dock. Sassoon Dock, which is located in Mumbai అనమాట. ముంబైలో ఉన్న డాక్ ఇది. సో ద ప్రాజెక్ట్ ఎయిమ్ ఏంటి అని అంటే, ద ఎయిమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈస్ టు ట్రాన్స్ఫార్మ్ ద హిస్టారిక్ ఫిషింగ్ పోర్ట్ ఇంటూ వరల్డ్ క్లాస్ ఎకో ఫ్రెండ్లీ ఫిషింగ్ హబ్. ద హిస్టారిక్ ఫిషింగ్ హబ్ ఆర్ పోర్ట్ ఇంటూ సో ఈ ఫిషింగ్ పోర్ట్ని వరల్డ్ క్లాస్ ఎకో ఫ్రెండ్లీ ఫిషింగ్ హబ్గా మార్చడం దీని మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. ఫిషింగ్ హబ్గా మార్చాలి అనేది దీని కాన్సెప్ట్ అనమాట. దట్ ఇస్ ద ఎయిమ్. సో ఆన్సర్ డి ఈస్ ద కరెక్ట్ వన్ హియర్ వీ హ్యావ్. దట్ ఇస్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. So who won the men's singles title at the 2026 All England Open Badminton Championship? All England Open Badminton Championship అన్నాడు. లక్ష్య సేన్, విక్టర్ ఎక్సెల్సన్, లించుయి, యాంటోనీ సిన్సుకా గెంటింగ్, షికి అన్నాడు. సో లించూయిన్ అనమాట, లించూన్ ఈ అనమాట. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్, లించూన్ ఈ. సో ద తైవానీ అనమాట, తైవానీస్ షట్లర్ won the men's singles title at the 2026 All England Open Badminton Champion by defeating ఎవరిని డిఫీట్ చేశాడంటే ఇండియాస్ లక్ష్య సేన్ డిఫీట్ చేసి ఈ టైటిల్ని ఈ తైవానీస్ ప్లేయర్ హస్తగతం చేసుకోవడం జరిగింది అనమాట. సో ఇది మెన్స్ పార్ట్లో మెన్స్ టైటిల్ అనమాట. షటిల్కి రిలేటెడ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అంటున్నాం కదా. అదే మనకి విమెన్ కేటగిరీకి వచ్చేటప్పటికి ఏంటి అని అంటే, విమెన్ కేటగిరీకి వచ్చేటప్పటికి ద చైనీస్ వాంగ్జ్యూ ZHIYI అనమాట. సో ఓన్ ద టైటిల్
అండ్ దిస్ ఆల్ ఇండియా ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విచ్ వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ March 8th అనమాట. సో లక్ష్య సెన్ ఓడించి మనకి లిన్ చున్ ఈ he became the first Taiwanese male player to win this title అనమాట. That is a specialty. First Taiwan male player won this title. ఈ టైటిల్ విన్ అయిన ఫస్ట్ తైవానీ మేల్ పర్సన్ ఇది. ఇక్కడ ఈవెంట్ వచ్చేటప్పటికి విన్నర్ లిన్ చుయి, రన్నర్ వచ్చేటప్పటికి లక్ష్య సేన్. March 8th జరిగింది ఈవెంట్. వెన్యూ ఎక్కడ అంటే బ్రింగ్హమ్ అనమాట, లండన్. వెన్యూ వచ్చేటప్పటికి బిర్మింగ్హమ్ కదా, బిర్మింగ్హమ్ GHAM బిర్మింగ్హమ్ అనమాట. సో దట్ ఇస్ అ కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్. సో ఆన్సర్ C is the correct one. Moving to the next one, Union Jal Shakti Minister C.R. Patel launched Water Festival 2026 అనమాట. వాటర్ ఫెస్టివల్ 2026 ఫ్రమ్ విచ్ సిటీ అని అడుగుతున్నాడు. దట్స్ అ క్వశ్చన్. అలా అడుగుతాడు. సూరత్ అన్నాడు, అహ్మదాబాద్, నవసారి, వడోదర, రాజ్కోట్. సో గుజరాత్లో ఎక్కడ, ఏ సిటీ నుంచి అని అడిగాడు. యూనియన్ జల్ శక్తి మినిస్టర్ మనకి సిఆర్ పటేల్ అనమాట. సిఆర్ పాటిల్ ఆర్ పటేల్ అంటాం, సిఆర్ పాటిల్. సో ఎక్కడి నుంచి అని అంటే నవసారి ఆఫ్ గుజరాత్. నవసారి ఆఫ్ గుజరాత్ నుంచి దీన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది అనమాట. సో లాంచ్ చేయడం జరిగింది. అండ్ ద ఇనిషియేటివ్ ఎయిమ్ ఏంటి అని అంటే టు ప్రమోట్ వాటర్ కన్జర్వేషన్, sustainable water management, public awareness, and creating public awareness, about water resources. Across India anamata. So then Jal Mahotsav 2026 marks the beginning with the nationwide observation of the Jal Arpan Divas anamata. So then Jal Mahotsav. So then which coincides with the March 8th anamata. March 8th. This time then it's coincided with the Women's Day అనమాట. కోయిన్సైడెడ్ విత్ విమెన్స్ డే అండ్ దెన్ is observed as a సుజలాం శక్తి దివస్. సుజలం అంటే వాటర్ కదా, జల అంటే వాటర్ కదా. సుజలాం శక్తి అంటే విమెన్ కాబట్టి విమెన్ డే కూడా కలిసి వచ్చింది కాబట్టి శక్తి దివస్ కింద దీన్ని ట్రీట్ చేయడం జరిగింది అనమాట. అక్రాస్ ద కంట్రీ యూనియన్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి మార్కెట్ దిస్ శుభారంభ ఆఫ్ జల్ మహోత్సవ్ 2026 ఫ్రమ్ నవసారి, గుజరాత్ నేషన్ వైడ్ క్యాంపెయిన్ అనమాట ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఆన్సర్ C is the correct one. Moving to the next one, which bank recently announced 500 million syndicated social credit facility? Syndicated social credit facility focusing on women empowerment. దేని మీద ఫోకస్? విమెన్ ఎంపవర్మెంట్ మీద ఫోకస్ చేయాలనుకుంటుంది. హెచ్డిఎఫ్సి ఆప్షన్స్ ఇచ్చాడు. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ ద కరెక్ట్ వన్. యాక్సిస్ కాదు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కాదు. ఆన్సర్ C is the correct one. State Bank of India. SBI is the correct answer. Here we have State Bank of India announced a 500 million syndicated social loan facility around the International Women's Day 2026 anamata. So then the initiative aimed to promote the gender equality. Aim enti ante to promote gender equality
జెండర్ ఈక్వాలిటీ, విమెన్ ఎంపవర్మెంట్ కోసం అనమాట, జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎక్స్పాండ్ ఫినాన్షియల్ ఆపర్చునిటీస్, టు ఎక్స్పాండ్ ఫినాన్షియల్ ఆపర్చునిటీస్, opportunities for women empowerment and business. Women empowerment and business anamata. That is the context here we have. The State Bank of India announced this particular news recently. So focus దేనికి అంటే విమెన్ ఎంపవర్మెంట్, ఎకనామిక్ అడ్వాన్స్మెంట్ అనమాట. సో ఇది మనకి ఏంటి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఎస్డిజి 5 ఏం చెప్తుంది అంటే, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5 ఏం చెప్తుంది అంటే దేనికి రిలేటెడ్ అంటే మనకి విమెన్ ఎంపవర్మెంట్, ఎకనామిక్ అడ్వాన్స్మెంట్. దర్ ఇస్ వన్ విమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎకనామిక్ అడ్వాన్స్మెంట్. ఎకనామిక్ అడ్వాన్స్మెంట్ 5 అనమాట, ఎస్డిజి 5. సో అండ్ ఎస్డిజి 5 కూడా దీన్ని హైలైట్ చేస్తుంది కాబట్టి దానికోసమని వీళ్ళు స్పెషల్గా సిండికేటెడ్ సోషల్ క్రెడిట్, సిండికేటెడ్ అంటే ఒక బ్యాంక్ కాకుండా కొన్ని బ్యాంక్స్ గ్రూప్ కలిసి లోన్ ఇస్తాయి అనమాట, దాన్ని సిండికేట్ అంటాం. సిండికేటెడ్ సోషల్ క్రెడిట్ ఫెసిలిటీ ఫోకసింగ్ ఆన్ విమెన్ ఎంపవర్మెంట్ని హోల్డ్ చేసింది జరిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీస్ ఆర్ ద MCQs ఫర్ ద డే.